జేఎన్టీహెచ్ R22 బీటెక్లో మెకానికల్లో వచ్చేసరికి నెక్స్ట్ సబ్జెక్టు ఐసీ ఇంజిన్స్ అండ్ గ్యాస్ టర్బైన్స్ టిప్స్ వీడియో చేయమని చెప్పేసి అడిగారు. ముందుగా ఆల్ ఇన్ వన్లో క్వశ్చన్స్ కీవర్డ్స్ వేటితో ఎక్కువ స్టార్ట్ అయితే చెప్తాను, ఆ తర్వాత అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తానండి. ముందుగా అయితే ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి, అన్నీ వచ్చేస్తాయండి. 2-1, 3-1, 3-2 అన్నీ వచ్చేస్తాయి. సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ బిఫోర్ దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా కీవర్డ్స్ చూద్దాము. సో ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే డిస్క్రైబ్ అండ్ లిస్ట్. సో కాంబినేషన్లో వచ్చే క్వశ్చన్. సెకండ్ది వాట్ అండ్ వాట్. థర్డ్ది వచ్చేసరికి వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఫోర్త్ది వచ్చేసరికి ఏంటంటే వై. ఫిఫ్త్ది వచ్చేసరికి డిరైవ్. సిక్స్త్ది వచ్చేసరికి వాట్. సెవెంత్ది వెరీ ఇంపార్టెంట్ అంటే డిస్క్రైబ్. ఇక ఎయిత్ది వచ్చేసరికి డిస్క్రైబ్ అండ్ వాట్. నైన్త్ది వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాలిక్యులేట్, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి దీని మీద, చాలా టఫ్గా ఉంటుందండి సబ్జెక్టు. 10th వచ్చేసరికి అండి డిటర్మిన్. సో ఇవి ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇందులోనే కొంచెం కలుస్తాయండి. ఇక టాపిక్స్ వైజ్ చూసుకుంటే యూనిట్ 1 ఐసీ ఇంజన్స్లో వాటి క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. 2 స్ట్రోక్ ఇంజన్ వర్కింగ్ ప్రిన్సిపల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్ఐ అండ్ సిఐ ఇంజన్స్లో సిఐ ఇంజన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్ఐ ఇంజన్స్ కూడా ఇంపార్టెంటే. ఇక ఆ తర్వాత అందుట్లో వచ్చేసరికి ఏంటంటే నాకు తెలిసి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్స్ ఫర్ ఎస్ఐ ఇంజన్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఈ కూలింగ్ అంటే ఏంటి, లూబ్రికేషన్ సిస్టమ్ అంటే ఏంటి, లేకపోతే ప్రాపర్టీస్ కొన్ని మెన్షన్ చేయమని చెప్తారండి కంబషన్ స్టాటోస్టియోమెట్రీకి. ఇక యూనిట్ 2లో చూసుకుంటే ఏంటంటే అందుట్లో ఈ ఎస్ఐ ఇంజన్స్లో అబ్నార్మల్ కండిషన్స్ అడుగుతాడండి. ఇక నాకింగ్ ఇన్ ఎస్ఐ ఇంజన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక ఆ తర్వాత రిక్వైర్మెంట్స్ ఆఫ్ కంబషన్ ఛాంబర్ ఇంపార్టెంట్ అండి. టైప్స్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్స్ ఇంపార్టెంట్ అండి. ఇక ఆ తర్వాత నీడ్ ఫర్ ఎయిర్ మూమెంటు. ఆ తర్వాత ఇండ్యూస్డ్ టర్బులెన్స్ ఇన్ డీజిల్ ఇంజిన్ ఇంపార్టెంట్ అండి. ఇక ఆ తర్వాత డీజిల్ ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్ ఇంపార్టెంట్ అండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఇస్తే ప్రాబ్లమ్స్. ఇక యూనిట్ 3 వచ్చేసరికి అందులో టెస్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్లో సో సిలిండ్రికల్ ప్రెషర్ మెజర్మెంట్ ఇంపార్టెంట్ అండి. ఇక ఆ తర్వాత ఫ్రిక్షనల్ లాసెస్ డిటర్మినేషను ఇంపార్టెంట్, ఇండికేటెడ్ పవర్ కూడా ఇంపార్టెంట్, ప్రాబ్లమ్ ఇస్తారండి. ఇక హీట్ బ్యాలెన్స్ షీటు ఆ చార్ట్ ఇంపార్టెంట్. ఇక టైప్స్ ఆఫ్ రెసిప్రోకేటింగ్ అండ్ రోటరీ టైప్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇక బ్లోయర్స్ కంప్రెసర్స్ వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. అందుట్లో యూనిట్ 3లోనే రెసిప్రోకేటింగ్ కంప్రెసర్స్లో మీకు ఇందుట్లో ఐసోథర్మల్ ఎఫిషియన్సీ, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఇవి ఉన్నాయి కదా, దాని మీద ఇస్తాడు. స్టేజ్డ్ కంప్రెషన్ మీద ఇస్తాడండి. ఇక స్టేజ్డ్ కంప్రెషన్లో వర్కింగ్ కండిషన్, మినిమం వర్కింగ్ కండిషన్ గురించి చెప్పమంటాడు. ఇక యూనిట్ 4 వచ్చేసరికి ఏంటంటే రోటరీ కంప్రెషర్లో పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ టైప్లో ఇందుట్లో ఎఫిషియన్సీ కన్సిడరేషన్స్ ఇంపార్టెంటు. ఇక ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇందుట్లో ఈ సీల్డ్ కంప్రెషర్ కానీ, ఓకేనా, సో వెయిన్ కంప్రెషర్ కానీ. ఇక అది అందుట్లో డైనమిక్ కంప్రెషర్స్లో వచ్చేసరికి వర్కింగ్ ప్రిన్సిపల్ ఇంపార్టెంటు. ఇక అందుట్లోనే వెలాసిటీ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ వస్తాయండి. స్లిప్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పవర్ ఇన్పుట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఈ అన్నిటి మీద ఇస్తాడండి. ఖచ్చితంగా కోఎఫిషియెంట్స్ మీద కూడా ఇస్తాడు. ఇక యాక్సియల్ పవర్ ఫ్లో కంప్రెషర్స్లో ఐసోట్రోపిక్ ఎఫిషియన్సీ ఇంపార్టెంట్ అండి. ఇంకా ప్రెషర్ రైజ్ క్యాలిక్యులేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఈ టాపిక్లో వచ్చేసరికి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇక యూనిట్ 5 గ్యాస్ టర్బైన్స్లో వచ్చేసరికి ఏంటంటే ఇందుట్లో ఐడియల్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు, లేకపోతే క్లోజ్డ్ సైకిల్ వర్సెస్ ఓపెన్ సైకిల్ ఫర్ గ్యాస్ టర్బైన్ కంపారిజన్ అడుగుతాడు. ఇక అందుట్లో ఎఫిషియన్సీ క్యాలిక్యులేషను, మళ్ళీ వర్క్ రేషియో అండ్ ఆప్టిమమ్ ప్రెషర్ రేషియో ఫర్ సింపుల్ గ్యాస్ టర్బైన్ సర్కిల్. సో దాని మీద అడుగుతాడు. ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం వచ్చేదానికి ఛాన్స్ ఉంది.